పిల్లలు హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంక ఈ మధ్య 2 days 3 days అయింది బ్లాగ్స్ అయితే షేర్ చేయడం లేదనేసి ఈరోజు ఒక మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్తున్నావా అక్క, ఎప్పుడు జర్నీ బ్లాగే పెడుతున్నావా అనుకోవద్దండి. ఇదైతే లాస్ట్ వీక్ బ్లాగ్ అనమాట. నేను సండే అండ్ మండే లైవ్ చేయలేదు కదా. సో సాటర్డే నైట్ నేను వచ్చేసి ఊరు వెళ్ళిపోయాను అనమాట. సాటర్డే వెళ్ళిపోయి మళ్ళీ మండే కల్లా వచ్చేసాను. అందుకోసమనేసి వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ లైవ్ కానీ ఇవేవి షేర్ చేయలేదు. సో ఆ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. ఈ వీడియోలో మంచి మంచి లొకేషన్స్ చూపిస్తానండి. లొకేషన్స్ అంటే రాయలసీమ సైడ్ ఎలా ఉంటుంది, కొండలు, చాలామంది రాయలసీమ అంటే మోస్ట్లీ కొండలుగానే ఉంటుంది కదా. సో ఆ ప్లేసెస్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడైతే సాటర్డే నైట్ అండి. ఇది సాటర్డే నైట్ నాకు 7:30కి బస్సు ఉన్నింది రాజమండ్రి టు కడప. నేను ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి కడప డిస్టిక్ అనమాట. ఇంకా 7:30కే ఉంది బస్సు అనేసి 7 కల్లా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. 7కి వచ్చిన తర్వాత బస్సు వచ్చేసి 8కి వచ్చిందండి. అసలు చాలా లేట్గా వచ్చింది. వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది. చాలా ఏమనిపించిందంటే నాకు జర్నీ కొంచెం కష్టమే అనిపించింది. చాలా లాంగ్ కదా ఇక్కడ నుంచి అక్కడికి. సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు మా వారు నన్ను బస్ ఎక్కించి సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారనమాట. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఒక్కదాని, పిల్లల్ని మా వారిని వదిలేసి ఫస్ట్ టైం వెళ్తున్నాను. అసలు పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు ఒక్కదాన్ని, ఎందుకంటే 1 day మాత్రమే ఉంటాను. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి మళ్ళీ రాజమండ్రి వచ్చేస్తాను. సో అందుకనేసి పిల్లల్ని అయితే వదిలేసి, సండే ఉంటుంది కదా నెక్స్ట్ డే ఎలాగో మా వారికి హాలిడేనే, పిల్లలకి హాలిడేనే చూసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే సాటర్డే అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ బాగా ఉంటుందండి, చూపిద్దాము అనుకుంటే బట్ నైట్ వీవ్ అయిందన్న లైట్సింగ్ మాత్రమే కనిపిస్తున్నాయి. వాటర్ కానీ బ్రిడ్జ్ కానీ ఏవి కనిపించలేదు. ఇంకా తర్వాత రాజమండ్రి నుంచి వెళ్ళే దారిలో విజయవాడ రాజమండ్రి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర డిన్నర్కి అయితే ఆపారు. బట్ నేనేం తినలేదనమాట. ఇంకా ఇంటి దగ్గరే మంచిగా నేను ఇడ్లీ చేసేసుకొని ఇడ్లీ చట్నీ చేసుకొని కడుపు నిండా తిని వచ్చిన. ఎందుకంటే జర్నీలో నాకు వామిటింగ్స్ ఎక్కువ వస్తాయండి. సో అందువల్ల నేను ఫుడ్ కానీ ఇది ఏవి తీసుకోను. కొంచెం అర్లీగానే టిఫిన్ చేసేస్తాను, అది కూడా ఇడ్లీ మాత్రమే చేస్తున్నాను. ఈ మధ్య అయితే అన్నం పప్పు తినిపోతుంటే ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నాయని ఎందుకో నాకే అనిపించింది. తర్వాత ఒకరోజు ఇడ్లీ తిని బస్సు ఎక్కాను. సో అప్పటి నుంచి నాకు వామిటింగ్స్ అనేవి రావట్లేదు సరిగా. ఒకవేళ బస్సులో కూడా ఇడ్లీ తిన్నా కూడా వామిటింగ్స్ రావట్లేదు. సో అప్పటి నుంచి ఇంకా ఇడ్లీని అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఎక్కడ జర్నీ చేసినా సరే ఇడ్లీ ఇదే అవుతుంది. ఇంకా అందుకనేసి ఇంట్లోనే నేను ఇడ్లీ పెట్టేసుకొని తినేసి తర్వాత బస్సు అయితే ఎక్కాను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. విజయవాడ, ఒంగోలు, పొదిలి, పామూరు, అసలు నేను చూడని ప్లేస్లు అన్నీ తిప్పింది బస్సు అయితే అని చెప్పచ్చు. లైక్ ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఒంగోలు, కనిగిరి, పొదిలి ఇవన్నీ మీకు ఐడియానే ఉన్నాయా, గుంటూరు ఇటు వెళ్ళింది బస్సు. ఇది సండే మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా ఇది వచ్చేసి ఇంకా మన లైక్ రాయలసీమ అంటే కడప, బద్వేల్ ఇటు సైడ్ వస్తుంది కదా. ఇంకా అక్కడికి ఎంటర్ అవ్వలేదు. బద్వేల్ ముందే అనమాట ఈ ప్లేసెస్ అయితే. చాలా బాగుంది అసలు. పొగాకు పైర్లు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, పండు మిరపకాయలు పొలాలు చాలా మంచిగా అనిపించాయి వ్యూస్ అయితే. ఇంకా ఇప్పుడు కొండలు కనిపిస్తున్నాయి కదండి. ఇదైతే కడప సంబంధించిన ప్లేస్ అనమాట. మా కడప ఎలా ఉంటుందో చూసేయండి. ఇలా ఉంటుందన్నమాట, చుట్టూ కొండలతో. ఎక్కడ చూసినా ఇలానే ఉంటుంది. ఏ ఊరికి వెళ్ళినా సరేనండి, ఊర్లు కూడా కొండలలోనే ఉంటాయి. మ్యాక్సిమం ఊర్లు అయితే కొండలలోనే ఉంటాయి. ఇంకా బాగున్నాయండి కొండలు అయితే. లైక్ ఒక దగ్గర అయితే పచ్చగా ఉన్నాయి, ఒక దగ్గర అయితే సమ్మర్ కాబట్టి ఎండిపోయిన ఇలా ఉంటుంది కదా, ఏమంటారు, ఎండిపోయినట్టు అయిపోయి ఆకులు అన్నీ రాలే కాలం కదా ఇప్పుడైతే సో అలా ఉన్నాయి అనమాట. ఇంకా పైరు పొలాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎనీ టైం పైరు పొలాలు అయితే వేసే ఉంటారు. వరి, లైక్ కూరగాయలు ఇలాంటివన్నీ పండిస్తూనే ఉంటారు మా కడప సైడ్ అయితే ఇంకా అదే వ్యూ అయితే చూపిస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి. అక్కడక్కడ అరటి తోటలు ఎక్కువ అని చెప్పచ్చండి. మా సైడ్ ఏంటి అంటే అరటి తోటలు అనేవి ఎక్కువ, అరటి తోటలు, మామిడి తోటలు ఇలాంటివి అనేవి ఎక్కువ ఉంటాయి. అసలు చూశారు కదా ఈ కొండ అయితే ఎంత పచ్చగా ఉందో చూడండి. తర్వాత నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్లో ఇంకో కొండ చూపిస్తుంది, అది చూడండి. దానికి డిఫరెన్స్ చాలా ఉందన్నమాట. అరే ఇంత డిస్టెన్స్లోనే ఇంత డిఫరెన్స్ అనిపించింది నాకంటే ఇంకా ఇది వచ్చేసి
బద్వేల్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా చూశారు కదా ఇప్పుడు ఫ్రీ బస్ జర్నీ జరుగుతుంది కదండి. ఎక్కడ బస్సులో చూసినా లేడీసే ఉన్నారనమాట. అసలు జెంట్స్ చూద్దామంటే ఎక్కడే కానీ కనిపించలేదండి. అక్కడొక్కరు కనిపిస్తున్నారు. అందుకనే వీడియో షూట్ చేశాను. ఈ బస్సు మొత్తానికి అందరు లేడీసే ఉన్నారు. ఇంకా బద్వేల్ ఇదైతే కనుక బద్వేల్ వ్యూ అనమాట. బద్వేల్ ఎంతమందికి ఐడియా ఉందండి? ఆల్మోస్ట్ బద్వేల్ అనేది కొండపైనే ఉంటుందన్నమాట. కొండ పైన కూడా ఇల్లులు చాలామంది కట్టుకొని అలా ఉంటారు. మోస్ట్లీ హౌసెస్ అనేది కొండకు దగ్గరలో కానీ కొండ ప్రాంతాలలో కానీ ఉంటుందండి. ఇప్పుడు బద్వేల్ టు మైదుకూర్ కడప వెళ్ళే ప్లేసెస్లో గమనించారంటే మ్యాక్సిమం పీపుల్స్ అండ్ ఊర్లు కానీ ఇవి అయితే గిన కొండల్లోనే ఉంటాయండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇంత కొండల్లో ఇల్లు కట్టుకున్నారు కదా, ఏమన్నా లైక్ ఉంటాయి కదా పాములు కానీ ఇవి జంతువులు ఉంటాయి కదా, కొంచెం అడవి పందులు ఇలాంటివన్నీ. అడవి పందులు అంతా గుర్తొచ్చాయండి. మేము రిటర్న్ జర్నీలో కూడా అడవి పందులు అడ్డం వచ్చాయన్నమాట బస్సుకి అయితే. సడన్గా బ్రేక్ వేసేసరికి అసలు భయపడి చచ్చామనుకోండి అందరం. ఒక్కసారిగా నిజంగా ప్రాణం అంతా ఎలా అయిపోయిందంటే అందరూ ఒక్కసారిగా ఇలా గుండె మీద చేసుకుని ఇలా చూసారండి. ఆయన సడన్గా బ్రేక్ కొట్టేసరికి ఏమైంది అని అరుస్తుంటే ఆయన వండుకొని అడవి పందులు అడ్డం వచ్చాయండి అని చెప్పారు. బద్వేల్ దాటిన తర్వాత కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా వస్తుంది. అక్కడ అడవి పందులు అనేది మాకు అడ్డం వచ్చాయన్నమాట. ఇంకా ఇది వీవ్ అంతా బద్వేల్ అండి. బద్వేల్ టు మైదుకూరుకి వెళ్ళే వీవ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా మైదుకూరు తర్వాత కడప. లేదు అనుకుంటే బద్వేల్ నుంచి కూడా డైరెక్ట్ కడప బండ్లు అయితే ఉంటాయి. బట్ ఈ బస్సు ఏంటంటే మైదుకూరుకి వెళ్ళి కడపకి వెళ్తుంది. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చేసి మైదుకూరు. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మైదుకూరు అనేది కడప డిస్టిక్ కిందకి వస్తుంది. చూసారా కొండలు ఎలా ఉన్నాయో. ఇంకా మైదుకూరుకి అయితే దిగేశాను. నేను మైదుకూరుకి వెళ్ళేసరికి 9 అయిపోయిందండి. నైటు 7:30కి బస్సు ఎక్కితే 7:30, 8కి ఎక్కితే మార్నింగ్ 9కి దిగాను. దిగి తర్వాత అయితే అప్పటికి కూడా నేను ఏం కాఫీ టీ నాకు ఒక అలవాటు ఉంది. బస్సులో ఏమో ఆపుతున్నారు టీకి కాఫీకి, అందుకు బ్రష్ చేయకుండా నేనేమి తినలేను తాగలేను. ఇంకా ఫుల్ హెడేక్గా ఉంటే టీ అన్న తాగుదామనేసి బయటకు వచ్చానండి బస్ స్టాండ్ నుంచి. బయటకు వస్తే ఎక్కడ చూసినా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు టీ షాపుల దగ్గర. ఇంకా నాకు వెళ్ళాలనిపించలేదు. ఇంకా అలాగే కూర్చొని మా బాబాయ్కి ఫోన్ చేస్తే మా బాబాయ్ పొలానికి వెళ్ళాడంట. వస్తానమ్మా అన్నాడు. బాబాయ్ లేట్ అయితే నేను ఆటో తీసుకొని వస్తాను అన్న. బట్ ఇప్పుడు నేను వెళ్ళేది ఏంటి అంటే మా నాన్న వాళ్ళ ఊరికి. అక్కడ వెహికల్స్ ఫెసిలిటీ ఏమి ఉండదు అనమాట. వస్తానులే బాబాయ్ అంటే, వద్దమ్మా నేను వస్తానులే ఏం కాదులే ఒక 1/2 అవర్ వెయిట్ చేయంటే ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు మేధా జూనియర్ కాలేజ్ కనిపించింది కదా, ఆ కాలేజ్లో నేను ఇంటర్ చేశాను అనమాట. సో కొంచెం గుర్తుగా ఉంటుంది. లైట్గా కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం మైదుకూరు అండి. ఇంకా వెయిట్ చేసా మా బాబాయ్ దగ్గర 9:45 ఆ టైంకి వచ్చాడండి. ఇంకా నేను అంతవరకు టిఫిన్ చేద్దామంటే వద్దు బాబాయ్ ఇంటికి వెళ్ళేసి తిందాంలే ఏం వద్దనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాము. ఇంకా ఇంట్లో వెళ్ళిన తర్వాత నేను ఎటువంటి వీడియోస్ కానీ ఇవేమి షూట్ చేయలేదండి. ఎందుకో ఊర్లో నాకు తీయాలనిపించదు. బట్ తీస్తుంటే ఒక్కొక్కసారి ఎంత డబ్బులు వస్తున్నాయని ఇదే అడుగుతున్నారు. బట్ నాకు ఇంతవరకు ₹1 కూడా ఏం రాలేదు యూట్యూబ్ నుంచి. రాంది ఎందుకులే అనేసి ఊర్లో కొంచెం ఇదిగానే ఉంటుంది నాకు వీడియోలు తీయాలంటే. ఇంకా అందువల్ల నేను వీడియోలు కానీ ఏమీ కానీ షూట్ చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ బద్వేల్ అండి. ఇది కూడా ఈవినింగ్ 6కి బస్సు ఎక్కాను. 6కి బస్సు ఎక్కితే రాజమండ్రికి 7కి వస్తానని చెప్పింది. 7కి రీచ్ అవుతుంది బస్సు అయితే గిన. ఇంకా అప్పుడు కండక్టర్ అయితే గిన బస్సు లేట్ అయిందండి. మా బాబాయి పొలానికి వెళ్ళాడు. వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నేను వదులుతానమ్మా కంపల్సరీ 6 కల్లా బస్సు ఎక్కిస్తానన్నాడు. పొలానికి వెళ్ళాడు. బస్సు ఆయన అయితే గిన నేను బయలుదేరాను. ఫోన్ చేశాడండి మా ఊర్లో ఉండగానే. అమ్మ బస్ స్టాండ్లో ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు అనేసి. అంకుల్ వస్తున్నాను, ఒక 10 మినిట్స్ ఆపండి అంకుల్ అని చెప్పేసి నా కోసమే బస్సు వెయిట్ చేస్తూ ఉండింది బస్ స్టాండ్లో అయితే కదా. నేను వెళ్ళేసరికి మళ్ళీ మార్నింగ్ వచ్చాను కదా, అదే బస్ సేమ్ బస్ అనమాట. కండక్టర్ అయితే ఏందమ్మా అప్పుడే వచ్చేస్తున్నావు అన్నాడు. వచ్చిన పని అయిపోయింది అంకుల్, 1 డే కోసమే వచ్చాను అందుకే రిటర్న్ అయ్యాను అని చెప్పాను అనమాట. అంటే మార్నింగ్ 10కి దిగాను, మళ్ళీ 6 కల్లా బస్సు ఎక్కాను. ఇప్పుడు అందరు నవ్వారు కండక్టర్ డ్రైవర్ వాళ్ళు అయితే గిన. ఇంకా నేను వెళ్ళిన మెయిన్ పర్పస్ ఏంటి అంటే మా మేనత్తకి హెల్త్ ప్రాబ్లం బాగాలేదనమాట. సో దాన్ని చూడడానికి అయితే వెళ్ళాను. ఇంకా అందుకనేసి నేను పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు. ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయని చెప్పొచ్చు. రాయలసీమ సైడ్ అయితే గిన అంత భయంకరంగా ఉన్నాయండి. ఇంకా అందుకనేసి నేను 1 డేకి అనేసి పిల్లల్ని మా వారిని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ 7 కల్లా వచ్చేసానండి. రాజమండ్రి అయితే వచ్చాను. మా వారు అయితే నన్ను పికప్ చేసుకున్నారు. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసేసి కాఫీ తాగేసి
తాగేశాను. అసలు నిన్నంతా అంటే సండే అంతా కాఫీ లేదు, నాకు ఏదోలా అయిపోయిందనమాట. ఇంకా అందుకనేసి ఇంటికి వచ్చాను, స్నానం చేసి కాఫీ తాగేశాను. ఇంకా తర్వాత నేను వస్తుంటే మా చిన్నత్త కూడా ఆ ఊర్లోనే ఉంటుంది, మా నాన్న వాళ్ళ ఊర్లోనే ఉంటుంది. మా చిన్నత్త వచ్చేసి నాకు సజ్జలు, మినుములు ఇలాంటివన్నీ పెట్టి పంపిస్తుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒకటి, ఎందుకంటే పండుతూ ఉంటాయి కదా వాళ్ళకి, ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుందండి మా చిన్నత్త. ఇంకా నాన్న వాళ్ళ ఊర్లోనే ఉంటుంది చిన్నత్తని, నాన్న వాళ్ళ ఊర్లోనే ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా పెట్టి పంపించింది. ఇంకా అవన్నీ చేసి స్టోర్ చేద్దామనేసి. వచ్చేసింది మమ్మీ, వచ్చేసింది. ఉమ్మా పెట్టు, ఉమ్మా పెట్టు, ఉమ్మా పెట్టు, ఉమ్మా పెట్టు. ఇది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు, ఇదే ఇడ పెట్టు. అబ్బో వాడు చూడు, చిన్న లడ్డు కొడుకుని మొదలొచ్చి వెళ్ళిపోయాడు. అల్లరి చేసావా? అల్లరి చేసావా? నేను ఊరెళ్ళింటే అల్లరి చేయలే? చెప్పు, అల్లరి చేసావా చేయలేదా? అల్లరి చేసావా? ఏం అల్లరి చేసావు? డాడీని బాగా సతాయించావా? సతాయిలే? ఏం చేసావు? ఏం చేసావు చెప్పు నాకు. ఏం చేసావు లడ్డు కొడుకు? ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు. ఇంకా అవన్నీ చేస్తూ ఉండగానే మా వాడు లేచాడు. చూసారా, మా వాడైతే నైట్ పాపం ఎతికాడంట. ఆ ముందు రోజు ఏం అనిపించలేదంట. నెక్స్ట్ డే అయితే కన్నా కొంచెం గాబరా పడ్డాడంట కనిపించకపోయేసరికి, పాపం అనిపించింది. ఇంకా ఇదేనండి ఇవాళ బ్లాగ్ అయితే. ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.